దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి రీతిగా మనల్ని సజీవంలో కాచి కాపాడుతున్నటువంటి దేవుడు, అలాగే పునరుద్ధాన దినము, అలాగే ఈ యొక్క మందిర వార్షికోత్సవం ఏంటప్పటి వాళ్ళ ప్రత్యేకత ఏంటి? అవునా కదా? ఇంకో ప్రత్యేకత ఏంటి వాళ్ళ కదా? ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఏది ఏమైనా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి రీతిగా దేవుడు కృప చూపుతున్నటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అన్నని చెప్పా, అన్నా నేను చెప్పలేనన్నా అంటే అన్నాడు చెప్పాలి. దేవుని యొక్క వాక్యంలో మరి మనం చూడగలిగితే చదవబడినటువంటి కొరింథీయులు రాసిన పత్రికలో ఏముంది? అక్కడ 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఎవరైపడుతుంది అక్కడ చూడగలిగితే అక్కడ పరిచర్య గురించినటువంటి దానిని అక్కడ పొందుపరచబడుతున్నటువంటి మాటలు చాలా విషయాలు రాయబడి ఉన్నాయి అక్కడ. అందుకొరకు అంటున్నాడు, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇట్టి నమ్మకము మా ఇంతటి మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అని చెబుతూ వాళ్ళు అంటున్నారు, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. గమనించండి, ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ క్రొత్త నిబంధన అటువంటి పరిచర్యలు ఏం తెలియచేయబడుతుందంటే, దేవుడే మాకు సామర్థ్యము కలుగు చేసినటువంటి వాడుగా, మా సామర్థ్యము మా దేవుడే అని వారు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు. అందుకొరకే ఈ యొక్క చదవబడినటువంటి వచనాల్లో చూడగలిగితే ఇక్కడ కొన్ని పొందుపరచబడి ఉన్నటువంటి మాటలు ఏమున్నాయంటే, అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యగా, మరలా అంటాడు అక్కడ చూడగలిగితే నీతికి కారణమైనటువంటి పరిచర్యగా, మరలా అంటాడు అక్కడ చూడగలిగితే ఏమని తెలియజేస్తాడంటే మహిమ కలిగినటువంటి పరిచర్యగా తెలియచేయబడుతున్నటువంటి మాటలు. అనగా దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో అన్న విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే, దేవుడు నిన్ను ఎక్కడ ఉంచగలిగిన వాడుగా ఉన్నాడంటే గమనించండి, ఆయన పరిచర్యలో దేవుడు నిన్ను ఉంచి ఉండగా, ఈ పరిచర్య ఎలాంటిదో మీకు తెలుసా? వాక్యం తెలియజేస్తా ఉంది. అక్కడ చూడగలిగితే 9వ వచనం తెలియచేయబడుతున్నది నీతికి కారణమైనటువంటి పరిచర్య. ఏం చెప్పండి ఇది? దేనికంటే నీతికి కారణమైనటువంటిదిగా. అంతేకాదు అక్కడ తెలియచేయబడుతున్నది ఎవరు తెలియచేయబడుతున్నదంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యగా అందులో పొందుపరచబడుతున్నది. అంతేకాదు అక్కడ చూడగలిగితే వాక్యం తెలియచేయబడుతున్నది ఈ పరిచర్య, గమనించండి, ఇదేంటిదంట? మహిమ కలిగిన పరిచర్య. చెప్పండి, ఎలాంటిదండి పరిచర్య? నీతి కలిగినటువంటి పరిచర్య, మహిమ కలిగినటువంటి పరిచర్య, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. తీసుకురావడమే కాదు, ఈ పరిచర్యను దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఈ యొక్క గడిచినటువంటి 4 సంవత్సరాలు దేవుడు కృప చూపుతూ కాపాడుతున్నటువంటి దేవుడుగా. గమనించిన ఎన్నాళ్ళంట? ఎన్ని పూర్తయినాయి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు పూర్తయినాయి? 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరం 5వది ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితులు. అనగా దేవుడు నీకు నేర్పించాలనుకున్న విషయాన్ని చూడగలిగితే ఈ పరిచర్యలో గమనించండి, దేవుడు నీకు ఏమి తెలియచేయాలనుకున్నాడంటే గడిచినటువంటి 4 సంవత్సరములే కానీ, అలాగే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క 5వ సంవత్సరం మరొక సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి దేవుడే కానీ మనం చూడగలిగితే దేవుడు నేను ఎక్కడ ఉంచాడు అంటే గమనించండి, ఈ పరిచర్య తన దాసుల ద్వారా గమనించండి, ఏంటంట? మహిమ కలిగినటువంటి పరిచర్యగా. గమనించండి, నీతికి చెప్పండి, ఎలాంటిదండి ఈ పరిచర్య? నీతికరమైనటువంటి పరిచర్య. అంతేకాదు వాక్యం తెలియజేస్తా ఉన్నదండి ఈ పరిచర్య ఆత్మ సంబంధమైనటువంటిదిగా. అందుకొరకు ఆనాడు భక్తులు చెబుతున్నటువంటి మాట, పౌలే కానీ ఆయన ఉన్నటువంటి వారే కానీ ఏం గ్రహించారు అంటే వాళ్ళు చెబుతున్న మాట, మా సామర్థ్యము మా దేవుడే. చెప్పండి, ఎవరు? చెప్పండి, ఎవరంట? మా సామర్థ్యము మా దేవుడే. అందుకొరికే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆత్మకు పరిచారకులముగా మమ్మల్ని చేసి, అక్షరమునికి కాదు గాని ఆత్మకు జీవింప చేయగలిగేటువంటిదిగా. అంటే గమనించండి, తన దాసుల ద్వారా
ఆయన యొక్క తన ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతికి ఆధారమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిదిగా మహిమ కలిగినటువంటి పరిచర్యను దేవుడు ప్రారంభించి 4 సంవత్సరములను ముగింపజేసి దేవుడు మరొక సంవత్సరము దేవుడు మనకి ఏం చేశాడు చెప్పండి? అనుగ్రహించాడు. నన్ను చూడండి, అందరూ చదివేటప్పుడు వాక్యం చూడాలి, చెప్పేటప్పుడు చూస్తూ వినాలి. అప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? అప్పటికి చెప్పా, అన్నా వీళ్ళకి నేను చెప్పలేను. ఎందుకు వరకు అంటే వీళ్ళన్నీ ఎరిగిన వారు కాబట్టి నేను చెప్పలేనని చెప్పా. ఏంటి అన్నేమో లేదు, నువ్వు రావాలి చెప్పాలన్నా. నాకు కష్టమే మీకు చెప్పడం. ఎందుకొరకంటే దేవుడు తన దాసులను అంతగా వాడుకుంటున్నటువంటి వాడు. అనేక విషయాలు ఏం చేస్తున్నాడు? తన దాసుల ద్వారా మీకు దేవుడు చెప్పడం ఏం చేస్తున్నాడంట? తెలియజేస్తున్నటువంటి వాడు. నేను చెప్పే మీకు ఎలా ఉంటే చాలా చిన్నవిగా ఉండవచ్చు. చెప్పండి, ఎలాంటివంట? చిన్నవిగా ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము వాటితో మన ఎడల కార్యము జరిగించును గాక. గమనించండి, అందుకొరకే చెప్పండి, మనల్ని దేవుడు ఎక్కడుంచాడంట? ఎక్కడుంచాడు చెప్పాలి. ఎక్కడుంచాడంట? నీతికి ఆధారమైనటువంటిది, మహిమ కలిగినటువంటిది ఏంటంటే ఆత్మ సంబంధమైన పరిచర్యలో దేవుడు ఏం చేశాడు? మనల్ని ఇందులో ఉంచినటువంటి దేవుడు. కాబట్టి ఈ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి నీవు ఏ విధంగా, ఏ రీతిగా దేవునిలో ఉండాలో మరి దేవుడు కొనసాగిస్తున్నటువంటి ఈ పరిచర్యలో గమనించండి. లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, కానీ దేవుడిని ఇక్కడ దేని కొరకు ఉంచాడు అంటే ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అని, ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా నువ్వు గుర్తించబడాలి అని, ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా దేవుని నువ్వు వాడుకోవాలని ఆలోచన కలిగిన వాడు. కాబట్టి అందుకొరకే నీతికి ఆధారమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిదిగా మహిమ కలిగినటువంటి పరిచర్యలో దేవుడు నిన్ను తీసుకొచ్చి ఉంచాడు. కాబట్టి అందువరకే పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయము చదవండి. 1వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి, 1వ వచనం చదువుదామా? కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. గమనించండి, ఏమకూడదంటే గమనించండి, అధైర్యపడము అంటే నీవు దేవుడు ఏర్పరచుకున్నటువంటి పరిచర్యలో నువ్వు ఉన్నావు, దేవుడు ఏర్పాటు కలిగిన సంఘములో నువ్వు ఉన్నావు, దేవుడు తన స్వరక్తమించి సంపాదించుకున్నటువంటి సంఘములో నువ్వు చేర్చబడి ఉండగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. నువ్వు ఎలాగ ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఒకటి, నీవు అధైర్యపడకూడదు. చెప్పండి, ఎలా ఉండకూడదు చెప్పండి? మనము అధైర్యపడకూడదు. అందుకొరకు వారు అంటున్నారు, కాబట్టి ఈ పరిచర్య పొందినందున వాళ్ళు అంటున్నారు కరుణింపబడిన వారమై. ఎలా ఉన్నారంట వారు? కరుణింపబడిన వారముగా ఉన్నాము. అందుకొరకే మేము ఏమవ్వమంటే అధైర్యపడము. చెప్పండి, ఏమన్నారు వారు? అధైర్యపడము. ఖచ్చితంగా నువ్వు దేని కొరకు అధైర్యపడుతున్నావు? నువ్వు దేని కొరకు భయపడుతున్నావు? నువ్వు దేని కొరకు సందేహం కలిగి ఉన్నావు? నువ్వు దేని కొరకు నీ జీవితంలో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నావు? గమనించు, కారణం ఏంటో తెలుసా? దేవుడు లేని వారే ఈ లోకంలో వారు ధైర్యం కలిగి ఉంటున్నారు. కానీ దేవుడిని కలిగిన నీ జీవితంలో దేవుడిని వెంబడిస్తున్నటువంటి నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఈ మహిమ కలిగినటువంటి పరిచర్యలో చేర్చినటువంటి దేవుడు, నీతి కలిగిన పరిచర్యలో, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ దేని కొరకు దేవుడు ఉంచాడో తెలుసా? నా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, నువ్వు అధైర్యపడకూడదు అని. చెప్పండి, చెప్పండి, ఇవ్వకూడదంటే మనం అందరూ చెప్పండి నోటితో కొంచెం. తల్లి మాస్కులు వడ్డీ నన్ను బాగుండే మీరు చెప్పాలంటే అలాగే చెప్పగలుగుతారు. కొందరు సైకిల్ చేసి చెప్తారంట. చెప్పండి, ఎలా చెప్తారంట? అలా చెప్తారంటే అర్థం అవడానికి సైకిల్ చేసి మాటలతో రకరకాలు. కాబట్టి అందరం కూడా చెప్తాం. చెప్పండి, ఎలాగంట? ఎలా ఉండాలంటే మనము అధైర్యపడకూడదు. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం కదా. ఎలా ఉండకూడదు చెప్పండి? మనం అధైర్యపడకూడదు. కారణం ఏంటో తెలుసా? మనము దేవుడు లేని వారం కాదు, నిరీక్షణ లేనటువంటి ప్రజలము కాదు. ఈ మహిమ కలిగిన పరిచర్యలో, నీతి కలిగిన పరిచర్యలో, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో దేవుడు ఆయన మిమ్మల్ని తీసుకొని వచ్చి ఉండగా మరి దేవుడు ఆయన మిమ్మల్ని ఎలాగ ఉంచాలనుకుంటున్నాడంటే ఏ పరిస్థితుల్లో కూడా గమనించండి, మీరు ఇవ్వకూడదంటే అధైర్యపడకూడదు. చెప్పండి, ఎలా ఉండకూడదంట? వాళ్ళు అంటున్నారు, అందుకొరకే మా జీవితంలో ఎన్ని సంకటములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా వాళ్ళు నేర్చుకున్న శక్తి ఏంటో తెలుసా? మేము అధైర్యపడము. చెప్పండి, ఏమంటున్నారు వారు? చెప్పండి, మేము అధైర్యపడము. కొందరు దేవుడి మీద అలుగుతారు,
కొందరు సంఘం మీద అలుగుతారు, కొందరు సేవకుల మీద అలుగుతారు. కారణం ఏంటో తెలుసా? గమనించి దేని కొరకో తెలుసా? మాకేం చేయలేదులే, మాకేం కాలేదులే, మేము ఎన్నాళ్ళకి వెళుతున్నాం, ఏముంది ప్రయోజనం, మేము ఎన్నాళ్ళకి దేవుని దగ్గరికి వెళుతున్నాం, మాకేమైనా జరిగిందా, గమనించండి, ఎవరు చేయాలి? దేవుడు చేస్తాడా, పాస్టర్ గారు చేస్తారా? మరి చెప్పండి తల్లి, ఎవరు చేస్తారు? మరి ఎందుకొరకు అధైర్యపడుతున్నావు? నువ్వెందుకొరకు మనుషుల వైపు చూస్తున్నావు? అందుకొరకే ఈ మహిమ కలిగినటువంటి పరిచర్య కానీ, నీతికి ఆధారమైనటువంటి పరిచర్య కానీ, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో నా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దినమున నువ్వు ఎలాగ ఏ విధంగా కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నా ప్రభు చెబుతున్నాడు, అధైర్యపడబాక. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని మందిరంలో ఉన్నటువంటి నీవు నీ సమస్య కలిగినటువంటి దేవుడు, నీ అక్కర్లు కలిగినటువంటి దేవుడు అండి, నీ కష్టం కలిగినటువంటి దేవుడు, నీ బాధ, నీ కన్నీరు, నీ దుఃఖమంతా కూడా నా దేవుడు ఎరిగినటువంటి వాడై ఉండగా నా ప్రభు చెబుతున్నాడు, నువ్వు అధైర్యపడబాక. చెప్పండి, ఏమి కూడా చెప్పండి, మనం చెప్పండి, ఏ పడకూడదు? అధైర్యపడకూడదు. ఎందుకంటే దేవుడు నేను పిలుచుకున్నటువంటి సంఘము, దేవుడు నీ కొరకు ఏర్పరచుకున్నటువంటి దైవజనులే కానీ, దేవుడు నీ కోసమే ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాడుగా, ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడుగా దేవుడు ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే నువ్వు ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా ఉండాలి అని. చెప్పండి, ఎలా ఉండాలని మనం చెప్పండి? అధైర్యపడకుండా మనం జీవించాలి. అందుకొరకు వాళ్ళు అంటున్నారు, మేము కరుణింపబడిన వారమై ఉన్నామే కానీ, చెప్పండి ఏమంటే మనం చెప్పండి, అధైర్యపడము. అనగా దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే నీవు ఈ పరిచయలో వచ్చి ఉండగా, దేవుడిని తీసుకొని వచ్చి ఉండగా నువ్వు గమనించాలి, నీ పట్ల ఏమున్నదంటే దేవుని యొక్క కరుణ. చెప్పండి, ఏమని చెప్పండి? కరోనా కాదు, చెప్పండి, ఏం కాదు? కరోనా కాదు, ఏం చెప్పండి? దేవుని యొక్క కరుణ. గమనించు, నీవు దేవుని మందిలో అడుగు పెట్టినప్పుడు, నీవు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని మందిలో నిలిచి ఉన్నావు అంటే నువ్వు దేనికి పాత్రుడివిగా, దేనికి పాత్రురాలు మార్చబడ్డావో తెలుసా? నా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, ఆయన కరుణకు నీవు పాత్రురాలుగా మార్చబడ్డావు, ఆయన కరుణ నీవు పాత్రుడిగా మార్చబడ్డావు కాబట్టి వాక్యం తెలియజేస్తా ఉంది, నువ్వు అధైర్యపడవలసిన పని లేదు. చెప్పండి, చెప్పండి, ఏమకూడదంటే మనం అధైర్యపడవలసిన పని లేదు. నువ్వు మందిరం దాకా వచ్చేదాకా నీలో సమస్యలు. నువ్వు మందిరంలోనికి వచ్చావా, నువ్వు నీ వ్యక్తివి కాదు. నువ్వు ఎవరు అంటే దేవునికి సంబంధించినటువంటి వ్యక్తివి. చెప్పండి, ఎవరు? మనందరం చెప్పండి, ఎవరంట? దేవునికి సంబంధించినటువంటి వారము. అంటే దేవుడు ఏర్పరచుకున్న ఈ పరిచర్యలో, దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన సేవకులతో ఆయన జరిగిస్తున్నటువంటి ఈ పరిచర్యలో నీవు దేవుని మందిరంలో నిలిచి ఉన్నావు అన్నా, దేవుని సన్నిధికి వస్తున్నావు అన్న గమనించి నా ప్రభు చెబుతున్నాడు, నువ్వు ఏమవకూడదు అంటే ఏ పరిస్థితులను బట్టి ఏమో కూడా చెప్పండి. కొందరికి ఒక అధైర్యం ఉంటుంది, అయ్యా మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారయ్యా, చెప్పండి, వాళ్ళకి ఏం కావట్లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదయ్యా. వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన ఏకాంగులని సంసారులుగా చేయవాడు. కొందరు అనుకుంటారు, అయ్యా మా పిల్లలకి చదువు రావటం లేదయ్యా, మా పిల్లలకి ఉద్యోగాలు రావటం లేదయ్యా. గమనించండి, వాటికంటే ముందేమి రావాలంటే బుద్ధి రావాలి. చెప్పండి, ఏం కావాలి చెప్పండి? అవన్నీ లోపంలో వస్తాయి, వాటి అంతటికి అవే వస్తూ ఉంటాయి. వాటికంటే కూడా ఏం కావాలి అంటే బుద్ధి కావాలి. అందుకొరికి అంటున్నాడు, అధైర్యపడబాక. ఈ సమస్యలను బట్టి కానీ, ప్రతికూలతలను బట్టి కానీ, ఇబ్బందులను బట్టి కానీ, ఏవైతే నీ కుటుంబంలో ఉన్నాయో గుర్తుపెట్టుకుని అందరూ కూడా చక్కగా ఈ టైంలో ఏం చేస్తుంటారు చెప్పండి? ఇంట్లో ఒకసారి ఆలోచించి చెప్పండి. అమ్మ, మిమ్మల్ని అడుగుతున్నా, ఈ టైంలో, ఈ సమయంలో మందిరానికి రాకుండా కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నవారు కానీ ఏం చేస్తూ ఉంటారు? అరే మాట్లాడరా, చెప్పాలి. ఏం చేస్తూ ఉంటారు? చక్కగా టీవీ చూస్తా, చక్కగా చెప్పండి ఏం చేస్తారంట? వంటలు వండుకుంటా, చక్కగా సినిమాలు చూస్తా. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు చెప్పండి? దేవుని మందిరములో, ఆయన సన్నిధిలో ఉన్నా. ఆయన మహిమ కలిగిన పరిచర్యలో దేవుడు నేను తీసుకొచ్చి ఉంచాడు కాబట్టి అందుకొరికి నా ప్రభు చెబుతున్నాడు, వారు దేవుడు లేనటువంటి ప్రజలుగా వారు అక్కడ ఉన్నారు, వారు దేవుని ఎరగినటువంటి వారుగా అక్కడ ఉన్నారు. వారి దేవుని ఎరిగి కూడా ప్రక్కన పెట్టి వేసి గమనించండి, వారు తమ పనులలో నిలిచి ఉన్నారు. కానీ నువ్వైతే ఎక్కడున్నావంటే గమనించు, దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి నా ప్రభు చెబుతున్నాడు, ఏమని తెలియజేస్తున్నాడు అంటే నీవు అధైర్యపడబాక. చెప్పండి, చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, పక్కడికి మాట చెప్పండి. అమ్మ, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? చెప్పండి, మాట చెప్పండి. అధైర్యపడబాక చెప్పండి. నా కాదమ్మా, పక్కలో చెప్పండి తల్లి, ఒక మాట చెప్పండి అమ్మ. ఎలా ఉందంటే, అక్క
అక్క ఏం కూర వండావు అన్నట్టుగా చూస్తుండే. చెప్పండి, ఫీల్ ఉండాలి కదా. ఏమి ఉండాలండి? ఫీల్ లేకపోతే ఏది పని చేయదు. ఫీల్ ఉండాలి. చెప్పండి. అరే ఏం చెప్పమంటావు అన్నట్లు ఉన్నారు. వీళ్ళరా నా దేవుని మాటలు తెలియజేస్తా ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒక్కటే. ఇది ఏ పరిచర్య చెప్పండి? ఏ పరిచర్య అంటే ఇది? ఏ పరిచర్య? ఏ పరిచర్య? మహిమ కలిగినటువంటి పరిచర్య. అంతేకాదు ఏం తెలియ, నీతి కలిగినటువంటి పరిచర్య. అంతేకాదు ఆత్మ సంబంధమైన పరిచర్యలో దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు అంటే నా ప్రభు చెబుతున్నాడు, నువ్వు ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా. ఎందుకంటే నీ ఎడల నీ కుటుంబ పక్షములు ఏముందంటే దేవుని యొక్క, చెప్పండి ఏముందంటే, ఆయన యొక్క కరుణ. ఆయన కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు. ఆయన కరుణా కటాక్షం కలిగినటువంటి దేవుడు కాబట్టి అందుకొరకే ఈ దినమున దేవుని మందిరానికి వచ్చిన మీ అందరి ఎడల నా ప్రభువు ఆయన కరుణతో, ఆయన కృపతో మిమ్మల్ని అందరినీ కూడా నింపునుగాక. ఇలా అందుకొరకే దేవుని వాక్యం చూడందులో మరొక మాట రాయబడి ఉంది. 9వ అధ్యాయం 12వ వచనంలో చదవండి. 9వ అధ్యాయము 12వ వచనంలో చదవాలి. 9-12 చదవండి. ఏలయనగా నీ సేవను గూర్చినటువంటి పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయడం మాత్రమే కాదు, అనేకులు అర్థం కావట్లా, దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఇప్పుడు గమనించారు. రెండో విషయం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతుంది. ఈ పరిచర్యలో దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి, మనం ఎలా ఉండకూడదు చెప్పండి? ఎలా ఉండకూడదు అంటే మనం చెప్పాలి. ఒకటి, ఎలా ఉండకూడదు? మనం అధైర్యపడకూడదు. చెప్పండి, ఎలా ఉండకూడదు? మనం అధైర్యపడకూడదు. రెండవది, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, నీవు ఈ మందిరం ఎలా ఉండాలి అంటే అక్కడ గమనించండి, కృతజ్ఞతాస్తుతులు. చెప్పండి ఏం చేయాలంటే అక్కడ చదవండి. వచ్చిన మరలా చదవండి. దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచు ఉన్నది. ప్రియులారా ఏం చేయాలంటే గమనించండి. ఏం చేయాలంట? ఈ పరిచర్య విస్తరించాలి అంటే ఏం చేయాలో తెలుసా? గమనించండి. ఏం చేయాలంట? మీకు సమయం దొరికినప్పుడు ఏం చేయాలంటే చక్కగా తిని చక్కగా నిద్రపోవాలి. అవునా? ఏం చేయాలంట? మీకు సమయం దొరికినప్పుడు ఏం చేయాలంటే దేవుని మందిరానికి ఏం చేయాలంటే మీరు వచ్చి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉండాలంట పరిచర్య కొరకై. ఎప్పుడైతే మీరు అలా చేస్తా ఉంటారో అప్పుడు పరిచర్య ఏముంది చెప్పండి? విస్తరించింది. గమనించండి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారముగా ఉంటామో, దేవుని సన్నిధిలో ప్రియులారా అన్నిటి కొరకు కృతజ్ఞత చెల్లించుతాం. చేసిన మేలుల కొరకు చెల్లించుతాం. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఏది చేసినా ప్రతి విషయంలో గమనించండి ఏం చేస్తామంటే కృతజ్ఞత చెల్లించగలుగుతాము. కానీ గమనించండి, అంతకంటే కూడా ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ పరిచర్య విషయంలో నువ్వేం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏమో వాళ్ళు చెప్పండి. మనము ఎప్పుడైతే చెల్లిస్తూ ఉంటామో అప్పుడు చెప్పండి ఏమైందంటే పరిచర్య విస్తరించింది. అంటే అది మీ మీద ఆధారపడి ఉన్నది. మరొకటి చెప్పండి ఏం చేయాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి పరిచర్య గురించి? అయ్యా ఈ పరిచర్య ఇంకా విస్తరించాలయ్యా, ఈ పరిచర్య ఇంకా శాఖలుగా ఆయన విస్తరించడానికి సహాయం చేయి, ఇంకా ఈ పరిచర్య నలుదిశలా వ్యాప్తి చెందాలి అని మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో గమనించండి, ఈ పరిచర్య విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉంటారు. గమనించండి ఏమైందంటే అప్పుడు ఈ పరిచర్య గమనించండి ఏమైందంట చెప్పండి ఏమైందంట? విస్తరించింది. ఎందుకంటే దాసుని ద్వారా ప్రారంభించినటువంటి పరిచర్య అది ఇక్కడతో ఆగేదిగా కాదు. ఈ పరిచర్య ఎలా ఉండాలి అంటే గమనించండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. పరిచర్య విస్తరించాలి అంటే మనం ఏం గ్రహించాలో తెలుసా? ప్రతి విషయంలో కూడా గమనించండి. అవును దేవుడు నాకు చేశాడు, అవును పరిచర్య పట్ల దేవుడు జరిగిస్తున్నాడు, అవును ఈ పరిచర్యను దేవుడు ఇంకా వృద్ధి చేస్తున్నాడు, దేవుడు ఇంకా ఈ పరిచర్యను శాఖోపశాఖలుగా అనేక రీతులుగా దేవుడు విస్తరింపజేస్తున్నాడు అని మనం ఎప్పుడైతే గమనించండి ఏం చేయాలని చెప్పండి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేని విషయంలో తెలుసా? పరిచర్య విషయంలో. గుర్తుపెట్టుకోండి. మరి మనం అన్ని విషయాల్లో చెల్లించుతున్నాం. పరిచర్య విస్తరణ కొరకు మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నామా? అందుకొరకే మనం ఈ పరిచర్య ఆశీర్వదించబడాలి అన్నా, ఈ పరిచర్య ఇంకా విస్తరించాలి అన్న గమనించి నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో సమయం దొరికినప్పుడు అలా దేవుని మందిరానికి వచ్చి మోకరించి గమనించి ఏం చేయాలంట? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా
అంటే గమనించండి, ఎంతగా నీవు దేవుని విషయంలో ప్రార్థనా జీవితమే గాని కృతజ్ఞతలు చెల్లించేదే గాని దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నీ ఇల్లే, ఎప్పుడు కూడా నీ వారే, ఎప్పుడు కూడా నీ కుటుంబమే కాదు. మన దేవుడు ఉండాలంటే గమనించండి, దేవుని సంఘము, దేవుని పరిచర్య విస్తరించడానికి కొరకే పరిచర్య ఇంకా అనేక చోట్ల గమనించండి ప్రారంభించబడాలే. కానీ పరిచర్య ఇంకా గమనించండి ఏంటంట, ఖండాలు దాటుకుంటూ వెళ్ళేదేగా కానీ ఇంకా అనేక చోట్ల పరిచర్య వృద్ధి చెందేదే కానీ గమనించండి. ఎప్పుడో తెలుసా మనం చేయవలసిన పని చెప్పండి, ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు మనం ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడండి? ఈ పరిచర్య చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు? ఆయన విస్తరింప చేస్తాడు. అందుకొరకే మన ఇల్లు, మన కుటుంబం, మన ఇంటి వారు ఎంత ముఖ్యమో అంతకంటే గమనించండి పరిచర్య కూడా అంతకంటే మనకి ప్రాముఖ్యమైనటువంటిది. అందుకొరకే పరిచర్య ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి అందుకొరకే ఈ మహిమ కలిగిన పరిచర్యలో, నీతి కలిగిన పరిచర్యలో, ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యలో నా ప్రభు చెబుతున్నాడు, నువ్వు అధైర్యపడకుండా ఉండాలి అని. మరొకటిగా నువ్వు ఎలా ఉండాలంటే పరిచర్య విస్తరించాలి అన్నా, పరిచర్య వృద్ధి చెందాలి అన్నా గమనించండి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాము, రేకులు వేసాం, కొన్నాళ్ళకి ఏమనిపించి చెప్పండి, దాన్ని ఏం చేయాలనుకుంటా, దాన్ని మరలా తిరిగి దాన్ని మార్చుకోవాలనిపించిందా ఉంటుందా చెప్పండి? చెప్తాం, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, రేకులు కారుతున్నాయి, అలా ఉన్నాయి, ఏంటి ఇల్లు మంచిగా చెప్పండి ఏం చేయాలని కట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అలాగే దేవుని పరిచర్య విషయంలో నీకు ఒక ఆలోచన ఉండాలి, దేవుని పరిచర్య విషయంలో ఒక ప్రణాళిక ఉండాలి. సేవ ఏ రీతిగా వృద్ధి చెందాలో, సేవ ఏ రీతిగా విస్తరించాలో నువ్వేం చేయాలంటే ఈ పరిచర్య విషయమే గమనించు. నువ్వు దేవుని సన్నిధిలోనంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే చెప్పండి ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు. ప్రియులారా, కృతజ్ఞతాస్తుతులు కొందరు ఏం చేస్తారంటే లింగుమంటూ ఒకళ్ళే వస్తారు బైబిల్ పట్టుకోండి. మీ గురించి కాదే, మీ గురించి అయితే అసలు కాదు. ఒకవేళ పెళ్లికి వెళ్దామంటే త్వరగా అయిపోతుంది అక్కడ ఫంక్షన్, త్వరగా వెళ్ళాలి. కానీ ప్రేరణ బట్టి చెప్పండి ఏం చేస్తాం? అక్కడ బైబిల్ పట్టుకుని లింగులు ఉంటే వచ్చిపోతుంది. కొందరు మీరు కాదే, ఏమా వాళ్ళండి వస్తున్నారండి, ఎప్పటికీ యేసు ప్రభు రాకలాంటిది చెప్పండి. వస్తున్నారండి ఏంటి చెప్పండి, వస్తానే ఉంటారు. కానీ ఆలోచించండి, దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రభువు సన్నిధిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా దేవుడు స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. ఈ లోకపరమైన ఉన్నటువంటి బాధ్యత దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో కూడా నీవు కూడా బాధ్యత వహించగలిగి నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండి గమనించు. ఏమవ్వాలంటే గమనించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఈ పరిచర్య విస్తరించాలని మనం ఆలోచించగలిగితే గమనించు. వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళు చేసిన పని తెలుసు. మొట్టమొదటిగా వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నారంట పరిచర్య నిమిత్తమే దేవుని సన్నిధి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిచర్యకున్న అడ్డులు తొలగిస్తున్నాడు, ఆటంకాలు తొలగిస్తున్నాడండి, సమస్యలు తొలగిస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు చెప్పండి ఏం చేస్తున్నాడంటే పరిచర్యకి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుకొరికే రెండవదిగా మనం ఏమవ్వాలి అంటే ఈ పరిచర్య విషయంలో గమనించండి ఏం చేయాలంట, బాధ్యత కలిగి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే వారు మనం ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడు? ఈ పరిచర్య దేవుడు అయినా విస్తరింప చేయగలిగిన వాడు. పిల్లలు చదవండి, అందులో మరొక మాట 13వ వచనం చదవండి, క్రింద వచనంలో చదవండి. ఏలయనగా ఒప్పుకొనుట యందు అందరి విషయమును ఆగండి, గమనించండి. మరొక మాట ఇక్కడ రాయబడి ఉంది, యోగ్యత. చెప్పండి ఏంటంట? మరొకటి ఏంటిది? ఈ పరిచర్యలో నువ్వు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఒకటి గమనించు, నువ్వు అధైర్యపడకుండా. రెండవది ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలంటే ఈ పరిచర్య విస్తరణ కొరకు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిచర్యలో ఏది జరగాలన్నా మొట్టమొదటి గమనించండి, ప్రార్థన.
కృతజ్ఞతలు చెల్లించగలుగుతూ, సేవకుడు ఏ రీతిగా భారం కలిగి పరిచర్యలో ఉన్నాడో, ఏ విషయంలో ఆలోచిస్తున్నాడో, పరిచర్య విస్తరణ కొరకే కానీ, పరిచర్య అభివృద్ధికే కానీ, ఆత్మల రక్షణార్థం కొరకే కానీ ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకొరకే ఈ 11వ వచనం తెలియజేయబడుతున్నది. ఎలాగ ఉండాలి అంటే ప్రియులారా, వాక్యం తెలియజేస్తా ఉంది ఏమిటంట, మీరు ఎలా ఉండాలి అంటే యోగ్యత కనబడినందున. గమనించండి, ఎలా ఉండాలంట, యోగ్యత. చెప్పండి, ఎలా ఉండాలి మనం దేవుని సన్నిధిలో? యోగ్యత కలిగిన వారముగా మనం ఉండాలి, అయోగ్యులముగా కాదు. ఎలా ఉండాలంటే మనం చెప్పండి, యోగ్యత కలిగిన వారముగా. దేవుడు నిన్ను ఆయన తన సన్నిధికి పిలిచాడు అంటే ఒక ప్రత్యేకత కలిగినటువంటి దేవుడు. దేవుడు నేను ఆయన ఏర్పరచుకున్నాడు ఏంటో తెలుసా, నీ ఎడల దేవుడు ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు. అందుకొరకు అంటున్నాడు, దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో నువ్వు ఇంకా ఎలా ఉండాలంటే, దేవుని సంఘములో నా దేవుని మాటలు తెలియజేస్తా ఉన్నాయి, నువ్వు ఎలా ఉండాలంట, యోగ్యత కలిగిన దానివిగా. చెప్పండి, ఎలా ఉండాలంట, యోగ్యత కలిగిన వారు. అందుకొరకు పౌలు అంటున్నాడు ఇక్కడ, ఏమని తెలియజేస్తున్నాడు, మీరు ఎలా ఉండాలంటే యోగ్యతను. అందుకొరకు మీ యోగ్యత కనబడినందున వారు దేవునిని ఏం చేస్తున్నారంట, మహిమ పరచుచున్నారు. ఖచ్చితంగా సేవ అంటే ఒకళ్ళే మోసేది కాదు, సేవ అంటే ఒకళ్ళే చేసేది కాదు. గుర్తుపెట్టుకోండి, సేవ అంటే సేవకులే చేసేది కాదు. అందుకొరకే ఆనాడు గమనించండి, మోసే ఆయన తన చేతులు పైకెప్పుడు గమనించండి ఏమవుతుంటే వారికి విజయం వస్తున్నప్పుడు. అందుకొరకే ఊరు అహరోను ఏం చేశారంట, అక్కడ చేయి దిగిపోతున్నప్పుడు గమనించండి ఏమొస్తుంటే వారికి అపజయం కలుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు గమనించండి, వాళ్ళిద్దరు వీళ్ళు అక్కడ ఏం చేశారంట, ఒక రాయి వేసి ప్రత్యేకంగా కూర్చోబెట్టి వారి ఇరువురు కూడా రెండు వైపులా నిలిచి ఉండి ఏం చేస్తున్నారంటే సపోర్ట్ గా గమనించండి, సాయంకాలం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇరువైపులా కూడా మోషే యొక్క చేతులను వారు భుజములను కాస్తున్నటువంటి పరిస్థితులు. అనగా దేవుని సన్నిధిలో కూడా మనం గ్రహించాలి, నీవు దేవుని సన్నిధిలో నీవు ఒకప్పుడు లోపల ఎందుకు పనికిరాని దానివైనా, ఎందుకు పనికిరాని వాడి స్థితిలో ఉన్నా, నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఒక యోగ్యమైన పాత్రగా చేయాలని. చెప్పండి, ఎలా చేయాలనుకున్నాడంటే ఆయన యోగ్యమైన పాత్ర. అందులో పౌలు అంటాడు, ఒక ఇంటిలోనంటే ఒక రకమే పాత్రలు ఉండవండి, మట్టి ఉంటాయి, ఇత్తడి ఉంటాయి, ఇనుము ఉంటాయి, వెండి ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, రకరకాలు కలిగిన పాత్రలు ఉంటాయి. రకరకాలు కలిగిన పాత్రలు ఏం చేస్తున్నాయి అంటే వాటి పనిని బట్టి, చెప్పండి, వాటి యొక్క పనిని బట్టి మరి నువ్వు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మరి మనం దేని కొరకు మనం వాడబడుతున్నాం, మన యోగ్యతను కనపరుచుకుంటున్నామా, మన యోగ్యతను మనం గుర్తించగలుగుతున్నామా దేవుని సన్నిధిలో మనం, లేకపోతే అయోగ్యత కలిగిన వారమే మనం ఉంటూ ఉన్నామా? అందుకొరకు అన్నాడు ఇక్కడ, మీ యోగ్యత అది ఏమవ్వాలంటే అందరికీ కూడా, చెప్పండి, ఏమవ్వాలంట, కనపడాలి. అరే ఒకప్పుడు ఈ వ్యక్తి లోకంలో ఇలా ఉన్నాడు రా, ఒకప్పుడు ఇలా తిరిగినోడు రా, ఒకప్పుడు ఇలాంటోడు రా, ఈ వ్యక్తి ఇలా మారిపోయింది, ఈ వ్యక్తిని ఇలా జీవిస్తూ ఉంది, ఈ వ్యక్తి ఇలా బ్రతుకుతూ ఉంది అనేటువంటిది ఏమవ్వాలి, చెప్పండి, ఏమవ్వాలి అంట, కనపరచబడాలి. అందుకొరకు అంటున్నాడు, మీ యోగ్యత అందరికీ ఏమవ్వాలి, చెప్పండి, కనపరచబడిన విధానం. గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా అయోగ్యత కలిగిన వారమే. ఏమాత్రం కూడా ప్రభువుని పిలవడానికే కానీ, ఆయన ఆరాధించడానికే కానీ గమనించండి, ఏమాత్రం కూడా మన యోగ్యత లేని వారమే. కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా, ఆయన కాచినటువంటి రక్తము ద్వారా ప్రభు మనల్ని ఏం చేశాడంటే కడిగి పరిశుద్ధపరిచి మనల్ని ఏం చేశాడంటే ఆయన కొరకై యోగ్యమైన పాత్రలుగా ప్రభువు మార్చాడు. అందుకొరకే ఆయన కోసం మనల్ని యోగ్యమైన పాత్రలుగా ప్రభు మార్చినటువంటి వాడుగా ఉన్నటువంటి ప్రభువును బట్టి నువ్వు గ్రహించవలసినది, దేవుని సన్నిధిలో గమనించు, ఈ పరిచర్యలో దేవుని ఉంచినప్పుడు ఈ పరిచర్యను ఏ రీతిగా నీ యోగ్యతను కనపరుస్తూ ఉన్నావు, ఏ రీతిగా యోగ్యత కలిగిన దానివిగా, యోగ్యత కలిగిన వాడుగా మనం ఉండగలుగుతున్నాం. నన్ను కాదు పాస్టర్ గారు, నన్ను కాకుండా లెక్కేసుకోండి, నన్ను కాదు, ఎక్కువైపోయారు లోకంలో బాగా. మరి మన పరిస్థితి ఏంటి ప్రభు సన్నిధిలో గమనించండి. ఎందుకంటే వాడబడ్డావు అనుకో ఉపయోగపడతాం, లేకపోతే తుప్పెక్కి చెప్పండి వాడవు, పాత సామాను కొట్లో ఉంటాం. ఎక్కడ ఉంటావు? పాత సామాను కొట్లో ఉంటావు. జాగ్రత్త. వాడబడితే దేవుడు వాడుకుంటాడు, ప్రయోజనకరంగా యోగ్యత కలిగి ఉంటాం కదా. గమనించు, మనం కనుక వాడబడలేదు అనుకో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఎక్కడ పనికిరాని అని ఒక చోట ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ అవన్నీ స్టోర్ రూమ్లోను పాత సామాన్లు కొట్లని వేస్తాను తీసుకుని, ఎందుకంటే ఆయన పని చేయవు కాబట్టి. అందుకొరకే ప్రభు సన్నిధిలో కూడా
నేను ఆయన దేని కొరకు ఆయన తీసుకొని వచ్చాడు ఈ పరిచర్య కంటే, అందుకొరికి నేను మళ్ళా చెప్తున్నాను, ఇది నీతి కలిగిన పరిచర్య, ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య, ఇది మహిమ కలిగినటువంటి పరిచర్య. దేవుడు ఈ పరిచర్యలో దేవుడిని ఉంచాడు కాబట్టి నువ్వు అధైర్యపడకుండా ఉండాలి అని, కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ ఉండాలి అని. నువ్వు ఎలా ఉండాలి? నా ప్రభు చెబుతున్నాడు, నువ్వు ఎలా ఉండాలంట? నీ యోగ్యతను కనపరచాలి. చెప్పండి, ఎలా ఉండాలంట? నీ యోగ్యతను కనపరచాలి దేవుని సన్నిధిలో. యోగ్యత కలిగిన దానివిగా, యోగ్యత కలిగిన వాడుగా నువ్వు ఉండాలి నా ప్రభు కోరుకుంటున్నాడు. అందుకొరకే ప్రభువులో జీవిస్తున్న మనం గమనించండి. త్వరగా చూద్దాం. మరొక మాట చదవండి. అందులోనే మరొక మాట చూడగలిగితే ఒక మాటలో రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము, చూడండి, క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును. చాలు గమనించి, ఇక్కడ వాక్యం తెలియచేయబడుతుంది. ఇక్కడ వాక్యంలో చూడగలిగితే ఏమని తెలియచేయబడుతుందంటే క్షేమాభివృద్ధి. చెప్పండి, ఏంటదంట? ఎక్కడ నీకు క్షేమము, ఎక్కడ నీకు అభివృద్ధి ఉందో తెలుసా? గమనించు. దేవుడిని పిలుచుకున్నాడు చూసావా? దేవుడి యొక్క పరిచర్యలో ఉంచాడు చూసావా? దేవుడి సంఘంలో ఉంచాడు చూసావా? దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నీకు క్షేమాన్ని ఇవ్వాలి అని. చెప్పండి, దేన్ని ఇవ్వాలని? క్షేమాన్ని ఇవ్వాలి అని. క్షేమమే కాదు, వాక్యం తెలియజేస్తూ ఉంది అభివృద్ధి. చెప్పండి, ఏంటదంట? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కొందరు ఎక్కడ అంటారు, ఏందా నీకు చెప్పేది అన్నట్టు చూస్తున్నారు, తలకాయలు ఒప్పుకున్నారే. నోటితో చెప్పండి అమ్మా, చెప్పాలి, అందరు నోటితో చెప్పాలి. ఏం కావాలంటే మనకి ఏముందంటే గమనించండి, ఇక్కడ క్షేమాభివృద్ధి. దేవుడు మనకి ఏమిచ్చాడంటే దేవుని సంఘములో, ఆయన సంఘములో పిలుచుకున్నటువంటి దేవుడు, ఆయన సంఘములో ఉంచిన దేవుడు, ఆయన నేను ఏం చేయాలనుకున్నాడంటే నీకు క్షేమమును అభివృద్ధిని కలుగు చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. గమనించు, లోకమంతా కూడా భయంతో, లోకమంతా కూడా అలలాడుతున్నటువంటి పరిస్థితులు, లోకమంతా కూడా భయంతో బిక్కుబిక్కుకుంటున్న పరిస్థితులు గమనించండి. లోకమంతా కూడా మరణ ఘోషతోటి, లోకమంతా కూడా ఏమైపోతామో, లోకమంతా కూడా మన పరిస్థితి ఏమిటి అని అధైర్యపడుతున్నటువంటి పరిస్థితులు. ప్రియులరా, దేవుడిని ఎక్కడ ఉంచాడు తెలుసు? ఇక్కడ ఆయన పరిచర్యలను ఎలా ఉంచాడు చెప్పండి? ఆయన క్షేమముగా. చెప్పండి, ఎలా ఉంచాడు? ఆయన క్షేమముగా. అంతేకాదు ఏముందంటే ఇక్కడ నీకు అభివృద్ధి కూడా. చెప్పండి, ఏముందంట? అభివృద్ధి. అభివృద్ధి ఆనాడు చూడగలిగితే ఐగుప్తులు మనం చూస్తున్నాం, అక్కడంతా కూడా మరణ ఘోష వినపడుతూ ఉంది. కానీ అక్కడ ప్రత్యేకత ఏమిటో తెలుసా? గమనించండి, ఇజ్రాయేల్ యొక్క ప్రజల వారి కుటుంబాలలో వెలుగు ఉంది. వారి కుటుంబాలలో ఏమున్నదంటే సమృద్ధి ఉందండి. వారి కుటుంబాలలో జీవం ఉన్నది. కానీ మరణ దూత గడప దాటి కూడా వారి ఇంటిలోనికి వెళ్ళాల. కారణం ఏంటో తెలుసా? వారు ఎక్కడున్నారో తెలుసా? గమనించండి, వారు క్షేమకరంగా ఉన్నారు. ఆయన రక్తంలో ముద్రించబడిన వారుగా, ఆయన రక్తంలో కడగబడిన వారు. గమనించండి, ఆ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ కుటుంబాలు చెప్పండి, దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆయన క్షేమాన్ని ఇచ్చాడండి. క్షేమాన్ని ఇచ్చాడు. క్షేమమే కాదు, అభివృద్ధి. వాళ్ళు వస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఒక్కొక్కరు వదలబాగా ఏం చేయాలి? మొత్తం కూడా దోచుకుంటామన్నాడు ఐగుప్తు అంతా కూడా. అప్పుడు దాకా ఏం చేశారు వారు? అక్కడ బానిసత్వం కలిగి. చెప్పండి, ఏం కలిగి ఉన్నారంట? బానిసత్వం, 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 బానిసత్వం. బానిసత్వం కలిగిన జీవితం ఉన్నటువంటి వారిని అక్కడ మీరు వచ్చేటప్పుడు ఒక్కడ కూడా విడిచిపెట్టవాడు. మొత్తం కూడా ఐగుప్తు అంతా కూడా చెప్పండి, ఎవరమ్మన్నాడంటే వాళ్ళందరూ కూడా మొత్తాన్ని కూడా దోచుకుని వచ్చేసారు. గమనించండి, అప్పటిదాకా వెట్టి చాకరీ చేసినటువంటి వాళ్ళు తరతరాలు తరతరాలు వందల సంవత్సరాలు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెట్టి చాకరీ కలిగిన పరిస్థితులు అండి. మనం చెప్పుకుంటున్నాం స్వాతంత్రం వచ్చింది. చెప్పండి, ఎన్నో సంవత్సరం ఇది అమ్మా? ఎన్నో సంవత్సరం? 75వ సంవత్సరం చెప్పుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు ఆ మాట ఏంటంటే ఆడది అర్ధరాత్రి కూడా తిరిగినప్పుడు మనకి ఏమొచ్చినట్టు? నాకు అర్థం కాని అసలు ఆడది అర్ధరాత్రి కూడా ఎందుకు తిరగాలి? నాకు అర్థం కాదు. చెప్పండి, నాకు ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి, నాకు తెలియదు. సెక్యూరిటీ వేరు, ఆడది అర్ధరాత్రి తిరగటం వేరు. అవునా కదా? సెక్యూరిటీ నేను ఒప్పుకుంటా, ఓకే, మంచిదే. ఆడది అర్ధరాత్రి కూడా తిరిగినప్పుడే స్వాతంత్రత. నాకు అర్థం కాదు స్వాతంత్రత అంటే ఏమిటి అసలు? నాకు అర్థం కాని విషయం. అంటే దీనికి చాలా మీరు నాకు ఇంకా క్వశ్చన్లు వేస్తారు, నేను అడుగుతూ ఉంటాను. ఇది తగిన విషయం కానీ ఎందుకంటే ప్రియులారా, ఎందుకంటే
సెక్యూరిటీ అంటారు చూసారా, అది వేరు. అది ప్రభుత్వాలు కల్పించవలసింది, దాని విషయంలో మంచిదే. కానీ ఇది చూసారా ఏంటంటే ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడు స్వంతకు నాకు వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం చెప్తే అంగీకరిస్తాను. వాక్యం చెప్తుందంటే స్త్రీ తన ఇంట్లో ఉంటుంది, తన పనులన్నీ ముగించుకుని తన ఇంటిని కాచుకుని ఉంటుంది. లేదా టైం టు టైం ప్రతిదీ కూడా ఏంటంటే లేకపోతే తన ఇంటి వారికి తీసుకుని వెళ్ళటము ఏదో ఒకటి జరుగుతుంటుంది. కానీ నాకు అర్థం కాని విషయం అది. ఏది ఏమైనా మనందరం కూడా గమనించి ఎన్నో సంవత్సరంలోకి వచ్చాం, 75వ స్వతంత్రంలోనే మనం వచ్చాం. ఏది ఎలా ఉన్నా సరే, చెప్పండి, ఏది ఎలా ఉన్నా సరే అందుకొరకే ఆనాడు కూడా బానిసత్వం కలిగినటువంటి వారు 100 సంవత్సరాలు, చెప్పండి నల్లట 100 సంవత్సరాలు కలిగి బానిసలుగా ఉన్నటువంటి ప్రజలు గమనించండి. వారిని ఏం చేశాడు దేవుడు? వారిని కాపాడటమే కాదు, వారికి క్షేమమే కాదు దేవుడు ఇచ్చాడు. చెప్పండి, వారికి అభివృద్ధిని కూడా దేవుడు ఇచ్చాడు. అందుకొరకే నా దేవుని మాటలు తెలియజేస్తుంది. అనగా దేవుని సన్నిధిలో చేరి ఉన్న మనం పిల్లలు గమనించండి. నువ్వు ఎక్కడున్నావంటే ఈ పరిచయంలో దేవుడు దేని కొరకు ఉంచాడో తెలుసా? నీకు క్షేమాన్ని ఇవ్వాలి అని. చెప్పండి ఏమవ్వాలి నాయనా? క్షేమమే కాదు, గమనించండి ఏమి ఇస్తాడంటే దేవుడు నీకు. ఇక్కడ చెప్పండి ఏమి ఇస్తాడంటే ఆయన అభివృద్ధి. అందుకొరకే నీకు క్షేమం కావాలి అన్నా, అభివృద్ధి కావాలి అన్నా ఇంట్లో కూర్చుంటే కాదు. అర్థమవుతుందా? మాస్కులు పెట్టి తిరుగుతూ ఉంటే కాదు, శానిటైజర్ పూసుకుంటుంటే కాదు. పిల్లరా ఏంటో తెలుసా? నువ్వు దేవుని కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు ఉండగలిగినప్పుడు, నువ్వు దేవుని కలిగి బ్రతకగలిగే వ్యక్తిగా నువ్వు ఉండగలిగినప్పుడు గమని నా ప్రభు చెబుతున్నాడు. ఆయన ఏమిస్తున్నాడంటే నీకు క్షేమాన్ని ఇవ్వాలి అని, నిన్ను అభివృద్ధి పరచాలి అని. పిల్లలు అందుకొరకే ఆనాడు ఐగుప్తులో దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేశాడో, ఆ దేశం అంతా కూడా మరణ ఘోష వినపడుతుంది. కానీ ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పండి ఎలా ఉన్నారంటే వాళ్ళు ప్రశాంతంగా ప్రభువుని స్తుతిస్తారు. అందుకొరకే ఇప్పుడు కాలంలో ఒక మాట ఉంటుందని చెప్పండి, ప్రాముఖ్యమైనది ఏమిటి? ముఖ్యమైనది ఇప్పుడు కాలంలో ప్రాముఖ్యమైనది ఏమిటి? ముఖ్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒకటి చెప్పండి. ఎంత పెద్ద ప్రశ్న వేశాను నేను, నాకే అర్థం కాదు. మీరు ఎలా చూస్తుంటే అవునా? సరే, ఏమిటి అంత ప్రాముఖ్యమైనదంటే మన ప్రాణాలు మనం నిలుపుకోవటం. చెప్పండి ఏంటంటే అది ఎవరి ద్వారానంటే దేవుని ద్వారా. చెప్పండి ఎవరి ద్వారా? అది దేవుని ద్వారా. అందుకొరకే దేవుని దగ్గర ఏముందంటే క్షేమాభివృద్ధి ఉంది. ఆయన మనకు క్షేమాన్ని ఇవ్వాలి అని, మనల్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాడు. ఎవరైతే ఈ మహిమ కలిగిన పరిచర్యలో, ఈ నీతి కలిగిన పరిచర్యలో, ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నా ప్రభు క్షేమమును కలుగు చేయను గాక. వారందరినీ కూడా నా ప్రభు అభివృద్ధి పరచును గాక. వారి పనుల విషయాల్లో కావచ్చు, వారి ప్రయత్నాల్లో కావచ్చు, వారి యొక్క ఉద్యోగాల్లో కావచ్చు, వారి వ్యాపారాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో నా ప్రభు ఖచ్చితంగా వారికి సహాయం చేయను గాక. చదవండి, అందులో క్రింద మాట కూడా చదవండి త్వరగా. 14 కూడా చదవండి త్వరగా. అందువలన మనం ఇక మీదట ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, ప్రేమ కలిగి సత్యము చెబుతూ 14 వచ్చినవేనా? గమనించండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మనం గమనించగలిగితే, దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని తెలియజేస్తా ఉంటుందంటే పరిచర్య విషయంలో అంటే దేవుడు అక్కడ చదవండి, ఆ 13 చదవండి ఒకసారి. 13 కూడా చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. చూడండి, క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరిగించుటకును, అది ఆయన కొందరిని, చూడండి, అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఏంటంటే కొందరిని ఉపదేశకులుగాను. దేవుడి 5వ సంవత్సరములో దేవుడి 5 విధముల పరిచర్యను దేవుడి సంఘములోంచి దేవుడు లేవనెత్తును గాక. గమనించండి, ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే చదవండి. ఎన్ని రకాలు ఉన్నాయి? చదవాలి. అపోస్తులు, ప్రవక్తలు,
సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ప్రియులారా, ఈ 5 రకముల పరిచర్యలు ఈ 5వ సంవత్సరములో దేవుడి ఈ పరిచర్యను ఆ రీతిగా ఆశీర్వదించి వృద్ధి చేయను గాక. హల్లెలూయా. చదవండి ఒక మాట చివరిగా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చివరికి ఒక మాట చూపిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించబడినటువంటి వారి ద్వారా మీకిప్పుడు పంపబడిన ఈ సంగతుల విషయమై మీ కొరకే దేవదూతలు ఈ కార్యములను చూడండి ఏంటంట, ఈ పరిచర్యనంట గమనించండి. ఎవరికి లేని భాగ్యం చెప్పండి ఈ పరిచర్య. అమ్మ నన్ను చూడండి, అయిపోయింది, ముగిచ్చేస్తాను. పాస్టర్ గారు అరగండి అని చెప్పారు, ఇది టైం ఎక్కువ తీసుకున్నా. ఏంటంట ఈ పరిచర్య, గమనించండి, ఎవరికి లేని భాగ్యం ఇది. దేవదూతలు కూడా లేనిటువంటి భాగ్యం అండి ఈ పరిచర్య. దేవదూతలు సైతము కూడా చేయలేనటువంటిది. ప్రియులారా, ఈ భూమి మీద దేవుడు ఏదైనా జరిగించాలి అంటే గమనించు, తన దూతల్ని పంపిస్తాడు దేవుడు. తన సేవకుల్ని కాపాడడానికే కానీ, ఏదైనా జరిగించడానికే కానీ ఆయన తన దూతల్ని పంపించి కాపాడేటువంటి దేవుడంట. ఈ భూమి మీద గమనించండి, దేవదూతలు కూడా ఇవ్వనటువంటి ఈ పరిచర్య. ఇలా చెప్పండి, ఎవరికి ఈ పరిచర్య ఏంటిది? దేవదూతలు కూడా ఇవ్వనటువంటి ఈ పరిచర్యనంట పైనుండి దేవదూతలు చెప్పండి ఏం చేస్తారంటే వాళ్ళు, చెప్పండి ఏం చేస్తారంటే వాళ్ళు ఎలా చూస్తారంటే వారు తొంగి చూస్తారంట. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిచర్య అంత ఘనమైనటువంటిది. వారికి అన్ని అధికారాలు ఉన్నా, వారికి ఎన్ని శక్తి సామర్థ్యాలను గమనించండి, యేసుని ప్రకటించే అధికారం వారికి లేదు. ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవుడైనా తన పోలికతో చేయబడినటువంటి వారికి, తన సంకల్పముతో పిలువబడిన వారికి, తన సేవకులకు ఇచ్చాడు. అందుకొరకే ఈ పరిచర్య జరిగిస్తున్నటువంటి దేవుడంట ఈ పరిచర్య జరుగుతున్న విధానాన్ని బట్టి అక్కడ దేవదూతలు చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే, వారు చెప్పండి ఏం చేస్తారంటే వారు తొంగి చూస్తారంట. తొంగి చూస్తున్నారంట పరిచర్య కొరకు కదా. కారణం ఏంటో తెలుసా? ఈ పరిచర్య మహిమ కలిగినది. ఈ పరిచర్య గమనించండి ఎలాంటిదంటే, చెప్పండి ఎలాంటిది? ఇది నీతి కలిగినటువంటిది. ఈ పరిచర్య ఎలాంటిది చెప్పండి? ఆత్మ సంబంధమైన ఈ పరిచర్య. ఈ పరిచర్యను జరిగిస్తున్నప్పుడు పరలోకమైనటువంటి దేవదూతలకి లేనిటువంటి గొప్ప భాగ్యము. చెప్పండి, ఎవరికి లేని భాగ్యం అంట? దేవదూతలకి లేనిటువంటి గొప్ప భాగ్యం అండి. నేను మాట చెప్తాను, నేను ముగిస్తున్నా. దేవునికి అన్ని సమర్పిస్తామండి, కలిగిన వాటిలో వీటిలో అన్నీ ఇస్తాం. కానీ దేవుడు చెప్పాడు, నీకు పుట్టిన ప్రథమ ఫలము నాది అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు దేవుడు? నీకు పుట్టిన, కానీ మనం అది మాత్రం చేయలేం. అన్నీ ఇవ్వాలనుకుంటాం కానీ దేవుని కోసమే, దేవుని పని కొరకు గమనించండి ఏమీ లేమంటే మన పిల్లలు, నా పిల్లల మీద ఎన్ని ఆశలు ఉన్నాయ్యా, నీకు ఇచ్చి నేనేమవ్వాలి? వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాలి, జాబులు చేయాలి, సంపాదించాలి, పోషించాలి. వాడు మమ్మల్ని ఎలా చెప్పండి, చెప్పండి అలాగే ఒక రేంజ్లో మమ్మల్ని చూసుకోవాలి. అయితే సేవకి ఇమ్మంటావా? ఎవరికి వాళ్ళు అనుకుంటే, అందుకొరికే ఎవరికి లేనిటువంటి పరిచర్య గమనించండి. ఎక్కడంట? పరలోకం నుంచి దేవదూతలు చూడండి ఏం చేస్తారంటే వారు తొంగి చూస్తున్నారు. కారణం దేవుడు ఏర్పరచుకున్నటువంటి పరిచర్య, దేవదూతలు కూడా లేనిటువంటి గొప్ప భాగ్యము. గమనించండి, ఈ లోకంలో ఎవరికి లేనిటువంటి ధన్యత ఆయన ప్రణాళికతో పిలువబడినటువంటి వారికి దేవుడు ఆయన అప్పగించినటువంటి ఈ పరిచర్యలో నీ బిడ్డలు ఎందుకు ఉండకూడదు? నీ బిడ్డలు ఎందుకు చేయకూడదు? ఎప్పుడు కూడా అనుకుంటాం, ఏమాలోచిస్తామంటే ఊహల్లో విహరిస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలి, ఇప్పుడు ఒక ఇంజనీర్ అవ్వాలి, ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నారా? యాక్టర్ కొడుకున్నారు ఉన్నారు ఇక్కడ, లేదా చదువుతులే యాక్టర్ వద్దులే, ఒక పోలీస్ అవ్వాలో ఏదో వాళ్ళు కోరుకుంటావు. నేను అన్నాను, నీకు పుట్టిన బిడ్డలు ఎందుకొరకు దేవుని సేవ చేయకూడదని కోరుకోండి అంటే అసలు అది నీకే ఇష్టం ఉండదు. ముందుగా అది చెప్పండి, ఎవరికి ఉండదు? అది
అసలు అది నీకే ఇష్టం ఉన్నప్పుడు ఇంక నువ్వేం చేయించడం నీ పిల్లల చేత సేవ. అందుకొరకే తల్లి అన్న ప్రార్థన చేసుకుంది, అయ్యా ఒక్క బిడ్డని, ఒక్క బిడ్డని. అది దేని కొరకు తెలుసా? నీ సేవ చేసేవాడుగా ఉండాలి. ఈనాటి ఎవరికి చెప్పండి, పుట్టాడో లేదో పుట్టక ముందేనండి ఊహల్లో విహరిస్తూ ఉంటాం. ఎన్ని కళలు కంటామో, ఎన్ని ఊహలు, ఎన్ని ఆలోచనలు కదా, ఎన్ని ఆలోచిస్తూ ఉంటామో. దేవదూతలు కూడా చేయనటువంటి సేవ ఇది. దేవదూతలు కూడా లేనటువంటి అర్హత ఈ పరిచర్య. ఈ పరిచర్య జరిగించబడుతున్నప్పుడు పౌలు అంటాడు, అందుకొరకే నేను ప్రకటిస్తున్న యేసు కాక వేరొక యేసును ప్రకటిస్తున్నా, అది దేవదూతలైనా సరే అది శాపగ్రస్తుడని చెప్పాడు పౌలు. కారణం ఏంటో తెలుసా? యేసుని ప్రకటించే హక్కు ఈ భూమి మీద ఎవరికి ఇచ్చారంటే గమనించండి, ఆయన ప్రణాళికలు ఏర్పరచబడిన వారికి. అందుకొరకే ఈ లోకంలో ఎన్నో ఊహలు, ఎన్నో కలలు కంటా ఉండి, నీ పిల్లవాడు సేవకుడు కావాలి ఎందుకు ఆలోచించలేదు? నీ బిడ్డలు ఎందుకు కొరకు దేవుని సేవకుల కొరకు సమర్పించబడకూడదు ఆలోచించలేదు. గమనించండి. అందుకొరకే దేవదూతలు చెప్పండి ఏం చేస్తున్నట్టు వారు, ఏం చేస్తున్నట్టు వారంట ఈ జరుగుతున్న ఈ పరిచర్యని వారు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పండి ఏం చేస్తారు? వాళ్ళు తొంగి చూస్తున్నారు. వారికి అన్నీ ఉన్నాయి, అన్ని అధికారాలు ఉన్నాయి. గమనించండి, వారి సామర్థ్యత ఏంటో తెలుసా? మరణదూతం వచ్చిందంటే దేవుడు ఆగమనేంత వరకు కూడా మొత్తం కూడా చనిపోతా ఉంటారు. ఒకవేళ ఏదైనా జరిగించాలంటే గమనించండి, అది ఎంతటి కార్యమైనా కూడా చేయగలిగేటువంటి శక్తి, సామర్థ్యత దేవదూతకు ఉంది. కానీ ఎన్ని ఉన్నా సరే గుర్తుపెట్టుకో, యేసుని ప్రకటించే హక్కు ఎవరికి లేదు? చెప్పండి, ఎవరికి లేదు? దేవదూతలకు లేదు. దేవుడు మనకిచ్చాడు ఆ భాగ్యం. అందువరకు నా ప్రభు కోరుకుంటున్నాడు, ఈ పరిచర్యలో, ఈ మహిమ కలిగిన పరిచర్యలో, ఈ నీతి కలిగిన పరిచర్యలో, ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో గుర్తుపెట్టుకో. అపోస్తులు అనుకున్నాం, ప్రవక్తలు అనుకున్నాం, ఉపదేశకులు అనుకున్నాం, కాపురులు అనుకున్నాం, సువార్థికులు అనుకున్నామండి. ఎక్కడికి పోతారు? వాళ్ళకి బయట నుంచి వస్తారా? పిల్లరా ఇక్కడి నుంచే లేపబడాలి. చెప్పండి, ఎక్కడి నుంచి లేపబడాలంట? ఇక్కడి నుంచే, సంఘంలో నుంచే లేపబడాలి. దేవుని కొరకే సమర్పించబడాలి, దేవుని కొరకే అర్పించబడాలండి. నీ డబ్బు ఎవరికి కావాలి? దేవుడే పేదోడా? దేవుడే లేనోడా? లేక దేవుడు చేతగాని వాడా? దేవుడికి కావాల్సింది డబ్బు బంగారాలు కాదు. ఆయన కావాలి తెలుసా? ఈ భూమి మీద ఆయన పని జరిగించబడాలి. చెప్పండి, ఏమో ఈ భూమి మీద ఆయన పని జరిగించబడాలి, ఆయన పని జరిగించబడాలి. ఇలాగా యవ్వనస్తులు ఉన్నారు, అమ్మా మీ గోల్ ఏంటి? చెప్పండి, మీ గోల్ ఏంటి? సివిల్స్. నాన్న కూడా సాఫ్ట్వేర్. నువ్వు సాఫ్ట్వేర్లే, అందరూ సాఫ్ట్వేర్లే. తప్పు మీది కాదు. ఎందుకొరకు తెలుసా? వారి ఆలోచన అంతా కూడా గమనించండి, కేవలం కూడా గమనించండి. దేని కొరకు అంటే ఈ లోకంలో ఏదో సాధించాలని ఆలోచన. సాధించిన వాళ్ళంతా కూడా వాటిని విడిచిపెట్టి ఇలారా ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిగ్రీ చేసిన వారైనా, ఉన్నత కలిగినటువంటి వారిని విడిచిపెట్టి పిల్లలు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సేవ కొరకు వస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, అరే మళ్ళీ ఏమంటలేదు కదా నాన్న, మంచిదే, మళ్ళీ ఏమంటున్నా. కానీ దేని కొరకు అంటే దైవ సేవకులు చేస్తున్నటువంటి పరిచర్య పట్ల నువ్వేం ఆలోచిస్తున్నావు, గ్రహిస్తున్నావు. ఎందుకంటే పరలోకం నుంచి దేవదూతలే వారికి లేనటువంటి ఈ భాగ్యాన్ని ఎప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తొంగి చూస్తున్నారు. ఈ పరిచర్లో నువ్వు ఎందుకు ఉండకూడదు? ఈ పరిచర్లో నువ్వు ఎందుకు వాడబడకూడదు? ఈ పరిచర్లో నువ్వు ఎందుకు భారం కలిగిన వ్యక్తులు నువ్వు మారకూడదు? అందుకొరకే ఈ 5వ సంవత్సరంలో నా ప్రభు ఈ పరిచర్లో గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాను. మనం అనుకుంటున్న ప్రవక్తలే కానీ వారి కానీ ఎక్కడి నుంచే రారు. అర్థమవుతుందా? ఈ పరిచర్యలో నుంచే దేవుడు మనకిస్తున్నటువంటి వాటిలో నుంచే ప్రియులారా మనం కలిగి ఉన్నవే కాదండి, మన బిడ్డలు సైతము కూడా ఏమవ్వాలంటే దేవునికి. చెప్పండి, నేను ముగిస్తున్నా, ముగించున్నా మాట్లాడుతున్నా. ఏందయ్యా ఎంతసేపు అయ్యా? ముగించేస్తాను. నేను మాటలు చెప్తానే. మిలిటరీ ఉంది చూసారా? నా తెలియదులే, ఉన్నదే చెప్తున్నా.
సైనికులు పంపిస్తారు చూసారా, వాళ్ళ పిల్లల్ని దేని కొరకు చెప్పండి? దేని కొరకు? దేశ భద్రత కోసమేగా. దానికంటే ఎక్కువ తక్కువ ఇది చెప్పండి? ఎక్కువ తక్కువ? ఎక్కువ తక్కువ? వాళ్ళే దేశ భద్రత కోసం వాళ్ళకి ఎన్ని ఆశలు ఉన్నా వారి బిడ్డల మీద ఏం చేస్తారో తెలుసా? దేశాన్ని కాపాడే విషయంలో నా పిల్లలు ఉండాలి అని, ఒకవేళ ప్రాణం పోయినా సరే దేని కొరకు చెప్పండి? దేశం కోసం వాళ్ళు ప్రాణాలు పెట్టాలని గమనించిన వాళ్ళు ఏం చేస్తారంట? వారి పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. మరి నీవు దేవుని సంఘంలో, దేవుని సేవలో ఉన్నటువంటి నీవు మరి ఆత్మలు రక్షించగలిగే భారం నీలో ఉందా? ఆత్మల గురించినటువంటి ఆలోచన నీకుందా? ఎందుకంటే దేవదూతలు సైతము కూడా లేనిటువంటి భాగ్యం ఈ పరిచర్య. ఎప్పుడు ఎవరు లేని భాగ్యం ఇది? దేవదూతలు కూడా లేనిటువంటి భాగ్యము కలిగినటువంటి ఈ పరిచర్య. గమనించండి. అందుకొరకే పరలోకం నుండి దేవదూతలు గమనించి ఏం చేస్తారంటే వాళ్ళు తొంగి చూస్తున్నారంట. వాళ్ళు ఏం చేస్తారంటే వారి పరిచర్యని తొంగి చూస్తున్నారు. మరి పరిచర్యలో మరి నీ కుటుంబం ఉండద్దా? నీ ఇంటి వారు ఉండద్దా? అందుకొరకే మనం ఈ 5వ సంవత్సరము దేవుడు మనకి ఏంటంట, ఇది ఒక వార్షికోత్సవంగా కాదు, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పుగా ప్రభువు మార్చును కాక. తల వంచిన అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా విన్న మాటల్లో బట్టి అందరం కూడా తలలు వంచి దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో అందరం కూడా ఈ 5వ వార్షికోత్సవంలో చేరి ఉన్న మనం ఒక ప్రత్యేకతగా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకతగా ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉండగా ఆయన ఆలోచన ఎరిగిన వ్యక్తివై, ఆయన ఉద్దేశాలు ఎరిగిన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే. దేవుని సన్నిధిలో అయ్యా అధైర్యపడకూడదు నాయన, నువ్వు ఉన్నావు.